వెల్కమ్ టు వసుధా విలాగ్స్. నేను మీ సుష్మా. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఎగ్ మసాలా అందరికీ వచ్చు కదా, మీరేంటి స్పెషల్ అంటారా? చాలా సింపుల్గా ఈజీగా ఇలా అయితే ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ కావాల్సినవి అయితే ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఎగ్స్ ఉడకబెట్టినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఫస్ట్ పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో చెక్క మొగ్గ వేసాను, అది నేను మిక్స్ చేశాను తేయటము. తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఇట్లా దోరగా వేయించుకున్న తర్వాత దాంట్లోకి మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకొని మళ్ళీ దాన్ని కొంచెం సేపు ఫ్రై అయ్యేదాకా అట్లా 5 మినిట్స్ వదిలేసేయండి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గితేనే కర్రీ టేస్టీగా వస్తుంది. పచ్చివాసన ఉంటే కర్రీ బాగుండదు. అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా మగ్గాలన్నమాట. సో ఫస్ట్ టమాటా వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిగా వేగదు, అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాతనే టమాటా వేయాలి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు ఈ 3 వేసిన తర్వాత ఇంకొకటి 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకుంటే ఇట్లా రెడ్గా వచ్చేస్తుంది. ఫైనల్గా ఉడకబెట్టిన ఎగ్స్ని నేను దీన్ని కొంచెం ఆయిల్, పసుపు, ఉప్పు, కారం వేసి ఫ్రై చేశాను, ఆఫ్ చేసి. సో వాటిని వేసేసుకుంటే అంతే, ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఎలా వచ్చిందో చేసి ట్రై చేసి కమెంట్ చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.